6 ఏళ్ల తర్వాత తారక్ సోలోగా స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కాబట్టి దేవర పక్కా హిట్ కొట్టేస్తుంది. ఎలాగూ ఇది తారక్ సినిమానే, సాధారణంగానే ఈ హీరోకు అభిమానులు ఉంటారు, సో ఎలాగైనా హిట్ పక్కా అని ఇలా రకరకాలుగా దేవర గురించి విపరీతమైన బజ్ నడుస్తోంది. పైగా ఇప్పుడు రిలీజ్కు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభిమానుల్లో ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగిపోయింది. సెప్టెంబర్ 27న థియేటర్స్ అన్నీ మోత మోగిపోవడం ఖాయం. నిజమే, అభిమానుల అంచనాల్లో తప్పులేదు. దేవర ఎలాగైనా హిట్ అవుతుంది. కానీ దేవర హిట్ అవ్వడం వెనుక మెగా హీరోల పాత్ర కూడా ఉంది. తారక్ సినిమాలకు మెగా హీరోలకు ఉన్న లింక్ ఏంటో తెలియాలంటే ఒక్కసారి వెనక్కి వెళ్లాల్సిందే. 2017లో డైరెక్టర్ బాబీ తారక్ కాంబినేషన్లో వచ్చిన సినిమా జై లవకుశ. ఆ సమయంలో ఈ సినిమా గురించి విపరీతమైన బజ్ నడిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. అయితే దీనికంటే ముందు బాబీ పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ తీశాడు. ఈ సినిమా ఆడియన్స్ను అంతంత మాత్రంగానే అలరించింది. కానీ ఈ ఫ్లాప్ తర్వాత వచ్చిన జై లవకుశ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2018లో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన అజ్ఞాతవాసి ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్తో చేసిన మూవీ అరవింద సమేత వీరరాఘవ. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టాలన్న కసితోనే త్రివిక్రమ్ ఈ సినిమాను తీశాడా అన్న రేంజ్లో బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ తిరగరాసింది ఈ మూవీ. ఇక ఇప్పుడు దేవర మూవీ విషయానికి వస్తే ఈ సినిమా కంటే ముందు అంటే 2020 I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all తెలియజేయండి.